గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాను అంతా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని, నేడు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తుంది అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ తెలిపారు. పిఠాపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఇంటింటికి వెళ్లారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓలేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి నారాయణ గారు అంటే పార్టీకి ఎంతో వెన్నెముక. అంతేకాకుండా నారాయణ గారిని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా మందికి ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే దొరుకుతారు. అంత కష్టపడి ఈ రాష్ట్రం అమరావతి గురించి పనిచేస్తా ఉన్నారు. రాజధాని గురించి తల్లికి వందనానికి 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆర్టీసీ బస్సు ఆగస్టు 15 తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభా కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నేను ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కళ్ళు కనపట్లేదా? ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే ప్రతిపక్షం ఏడుస్తా ఉంది, అసూయతో ఏడుస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 14-19లో ఈ నియోజకవర్గాన్ని 2,800 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లాం. పురుషోత్తపట్నం తెచ్చాం. 2 పంటలు సస్యశ్యామలంగా ఉంది. టిట్కో అపార్ట్మెంట్లు 1000 అపార్ట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు కూడా మంత్రి నారాయణ గారే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి బ్రష్ కట్టించాడు. ఇప్పుడు దానికి కూడా డబ్బులు కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే నగరంలో బోర్డు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం. 30 బెడ్ల హాస్పిటల్ తెచ్చాం. ఇన్ని రకాలుగా చేశాం. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అంతా కూడా శూన్యం. 24లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ రావడం జరిగింది. ఇక్కడ మన కళ్యాణ్ గారికి వెళ్ళడం జరిగింది. కళ్యాణ్ గారికి అందరం కలిసి పనిచేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మనం 70% రోడ్లు వేసినప్పుడు 14-19లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదృష్టానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కళ్యాణ్ గారు ఉండడంతో మిగిలిన రోడ్లు కూడా గ్రామాల్లో వేయడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కదలలాగా అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే 15,000 చేస్తారు. వీళ్ళు డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరేస్ ఇస్తారని, మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. అప్పుడు 2,25,000 మంది ప్రతిరోజు చక్కగా 5 రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు. దాన్ని మూసేస్తాడు గత ముఖ్యమంత్రి. ఎందుకు మూసాడు ఎవరో తెలీదు. మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించాడు. ఎందుకు మూసేస్తాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదని చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేశాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు